ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు దేవునిలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప లక్షణమును వింటున్నాము. అదేమిటంటే దేవుడు పోషకుడు. గాడ్ ఈజ్ ప్రొవైడర్. దేవుడు పోషకుడు అనేటటువంటి దానికి గ్రీకు పదము జెహోవా జీరే అనేటటువంటి పదము ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరి హీబ్రూ భాషలో యావే ఈరే నుండి ఉద్భవించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి దేవుడు పోషకుడు అనేటటువంటి ఈ యొక్క పదములో మరి ఆ దేవునిలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణము బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనలో మరి ఏ భావంతో అర్థం వస్తుంది అంటే దైవిక ఏర్పాటు, డివైన్ ప్రొవిజన్ అన్నటువంటి ఇట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ హిస్ డివైన్ ప్రొవిజన్. మరి దానితోటి అర్థం వచ్చే రీతిగా ఉంటున్నది. మరి ఈ యొక్క ఈరోజు మరి మీతోటి 3 అంశములు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, మరి వివిధ సందర్భాలలో బైబిల్ సందర్భాలు, బిబ్లికల్ కాంటెక్స్, వేరియస్ మరి వివిధ వచనాలలో ఈ యొక్క దేవుడి పోషకుడుగా ఏ రీతిగా ఉంటున్నాడు అన్నటువంటి తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. రెండవది, దేవుడు పోషకుడు యొక్క వివరణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రొవైడర్. మూడవది, మరి ఆచరణాత్మక అనువర్తనాలు, మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్. మనం ఏ రీతిగా మరి దేవుడు పోషకుడు ఉంటున్నాడు, మరి ఏ రీతిగా మనము ఆ దేవుని యొక్క ప్రొవిజన్స్ నుంచి మనం పొందగలము, ఏ రీతిగా పొందినటువంటి వాడిని ఆశీర్వదింపబడితే మనం ఏ రీతిగా ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండగలము అనేటటువంటిది తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:19లో ఈ రీతిగా రాసి ఉన్నది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఇక్కడ చూస్తే మనము దేవుడు వారి అవసరాలను తీరుస్తాడు అని చెప్పి పౌలు భక్తుడు మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులకు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు. ఇదిగో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ మరి సరఫరా అనేటటువంటి పదము దేవుని సమృద్ధిగా ఉన్న వనరులను ప్రతిబింబించేదిగా మనకు కనపడుతుంది. ఏంటంటే జనరస్ ప్రొవిజన్స్. మరి యేసు ప్రభువు తన ఐశ్వర్యం చొప్పున ధారాళంగా, ప్రియులారా, మనం అడిగినటువంటి దానికంటే, ఊహించినటువంటి దానికంటే ఎన్నో రెట్లు అధికంగా మనకు ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాము. ఆయనకు మన యొక్క ప్రతి అవసరత తెలియని, ప్రియులారా, మీ ప్రతి అవసరతను తీర్చును. కాబట్టి మనం తెలుసుకోవాలా, మరి ఒకవేళ ఎటువంటి కొరతలో ఉన్నామేమో, మనకు అటువంటి గొప్ప దేవుని ఉన్నాము, ఆయన్ను మనం అడగవలసినటువంటి వారుగా ఉంటున్నాము. మరి అంతేకాకుండా మత్తయి 6వ అధ్యాయము 25-26 వచనాల్లో, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. కాబట్టి మనము ఎంతో మరి చింతిస్తూ ఉంటుంటాము. మరి సరైనటువంటి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, నివసించటానికి ఇల్లు లేదు, సరైనటువంటి ఉద్యోగం లేదు. ఈ రీతిగా మనం మరి వరి అవుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ సృష్టిలో మనం చూస్తే మనకు తెలిసేది ఏంటంటే, దేవుని శ్రద్ధ గురించి యేసు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, దేవుడు ఆకాశ పక్షులకు సహాయం చేస్తే ఆయన తన ప్రియమైనటువంటి ప్రజలకు సహాయం చేయలేడా? ఇక్కడ మరి ఉపయోగించినటువంటి పదము ఏంటంటే పోషణను సూచిస్తుంది, ప్రియులారా. నర్చరింగ్ ప్రొవిజన్. ఇందాక జనరస్ ప్రొవిజన్ అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాము. ధారాళంగా ఇచ్చేటటువంటి స్వభావం దేవునిలో ఉంది. మరి ఇక్కడ ఆయన మరి పోషణను మన యొక్క డే టు డే లైఫ్లో మనకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా, ప్రియులారా,
ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు. గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు విశ్వాసంతో వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. వారి ప్రతి అవసరతకు కూడా దేవుని సన్నిధిలో మరి వారు మరి ప్రార్థించినప్పుడు వారి యొక్క అవసరాలన్నీ కూడా మరి తీర్చడం అనేటటువంటిది మనం గమనిస్తున్నాము. నా యొక్క జీవితంలో కూడా ప్రభువును ఎరిగినప్పటి నుంచి కూడా దేవుడు ఎన్నో రీతిలుగా అకాడమిక్గా ప్రభువా నాకు మంచి స్కోర్ దయచేసి చేయమన్నప్పుడు దేవుడు నాకు ఆ రీతిగా సహాయం చేశాడు. యూనివర్సిటీ టాపర్గా ఉండటానికి సహాయం చేశాడు. ఉద్యోగం అన్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఇంతవరకు కూడా ఐడిల్గా లేనన్నమాట. 22వ సంవత్సరం నుంచి కూడా ఎంతో బిజీగా మరి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి ఎంతగానో ఆశీర్వదిస్తూ దేవుడు మరి నన్ను ఆశీర్వదించి ఉంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి గ్రీకు సందర్భంలో దేవుడు ఒక పోషకుడుగా ఉన్న పాత్రను నొక్కి చెప్తున్నాడు ప్రియులారా. గాడ్స్ రోల్ యాజ్ ఎ ప్రొవైడర్. దేవుడులో ఉన్నటువంటి ఆ గొప్ప క్యారెక్టర్ ఏంటంటే పాత్ర, ఆయన ఒక ప్రొవైడర్. డియర్ ఫ్రెండ్స్, మరి ఇహలోక తల్లిదండ్రులే మరి మీరు అడిగినటువంటి పిల్లలు అడిగినటువంటి వాటి ఇస్తే పరలోకపు తండ్రిగా నేను ఇవ్వలేనా అంటున్నాడు. కాబట్టి మన పరలోకపు తండ్రికి మన యొక్క ప్రతి అవసరం కూడా అవర్ డైలీ బ్రెడ్, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభు అన్నప్పుడు ప్రతిది కూడా మనకు సహాయం చేసేటటువంటి దేవుడు ప్రియులారా. మరి దీన్ని కొంచెము ట్రై టు ఎక్స్ప్లెయిన్ బిట్ ఫర్దర్ ప్రియులారా. దేవుడు పోషకుడు అన్నటువంటి దాని యొక్క వివరణ, దేవుడు పోషకుడు అనేటటువంటిది మరి ఇది ఇట్ హ్యాస్ ప్రొఫౌండ్ థియలాజికల్ ట్రూత్ రూటెడ్ ఇన్ స్క్రిప్చర్. బైబిల్ వాక్యంలో ఎంతో మరి వేదాంత సత్యాన్ని మరి మనం చూడగలం ప్రియులారా. ఇది తన ప్రజల అవసరాలను తీర్చడానికి మరి ఆయనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి నిబద్ధతను తెలియజేస్తుంది ప్రియులారా. గాడ్స్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ హిస్ పీపుల్. ఎంతగా హీఈస్ కమిటెడ్ డియర్ ఫ్రెండ్స్. మన యొక్క దేవుడు మన ప్రతి ఒక్కరి, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతలు, మన బిడ్డల యొక్క వివాహాలు మరి అవ్వాలని చెప్పి ఆయనకు తెలియను. మరి అలాగనే మనకు అవసరమైనటువంటి ప్రతిది కూడా ప్రియులారా మనకంటే ఎక్కువగా ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతో మరి నిబద్ధతతో ఉంటున్నాడు. మరి అంతేకాకుండా దేవుని పాత్ర మరియు మానవత్వంతో ఆయన సంబంధం గురించి లోతైనటువంటి మరి ఎంతో లోతుగా ఆ సంబంధం కలిగి ఉంటున్నాడు ప్రియులారా. రివీల్స్ డీపర్ ఇన్సైట్స్ ఇంటూ గాడ్స్ క్యారెక్టర్ అండ్ హిజ్ రిలేషన్షిప్ విత్ హ్యుమానిటీ. మానవత్వంతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. మరి ఆ దేవుడు పోషకుడుగా మరి ఇది ఎంతో బహుముఖ అవగాహనను ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇట్స్ ఎ మల్టీఫాసెటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క క్యారెక్టర్లో మరి ప్రతి దినం రోజుకు ఒక లక్షణము మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. ఆయనలో మరి ఈ యొక్క పోషకుడుగా కూడా అనేకమైనటువంటి ప్రియులారా మరి అవి ఏంటి అంటే మరి మన అవసరాలకు శ్రద్ధ గల సంరక్షకుడు. హీఈస్ ఎ నర్చరింగ్ కేర్ గివర్, అటెంటివ్ టు అవర్ నీడ్స్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన అవసరాలు, మన ప్రతి ఒక్కరి యొక్క అవసరతలను ఎంతో శ్రద్ధ కలిగి అన్నటువంటి సంరక్షకుడు ప్రియులారా, కేర్ గివర్. మరి అంతేకాకుండా మరి ఆయన ఏర్పాటు సమృద్ధిగా మరియు తగినంతగా మరి ఇస్తాడు ప్రియులు. ఏదో తూచి తాచి లేకపోతే సరిపోనట్టుగా అట్లా కాదు ప్రియులారా. అబండెంట్ బ్లెస్సింగ్స్ వి గెట్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆల్సో సఫిషియంట్ గాడ్, సఫిషియన్సీ ప్రియులారా. మరి భౌతిక మరియు ఆధ్యాత్మిక పోషణ రెండింటిని అందిస్తాడు ప్రియులారా. హీ ఆఫర్స్ బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ సబ్స్టాన్సెస్. మరి మనం అది తెలుసుకోవాలా. మరి ఏదో స్పిరిచువల్గానే ఆత్మీయ కొండ మీద ప్రసంగం ఒక్కటే చేయలేదు, కానీ వారి అవసరతలను గుర్తించి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఎంతమందికి పంచి ఉంటున్నాడు. అటువంటి ఆ శక్తి కలిగినటువంటి దేవుడు ఉంటున్నాడు. మన యొక్క శారీరకమైనటువంటి అవసరతలు కూడా మరి ఆయన తీర్చగలడు. ఒకవేళ వ్యాధిలో ఉంటే స్వస్థపరచగలగడు ప్రియులారా. అనేకమైనటువంటి మల్టీఫాసెటెడ్ ఇవి ఉంటున్నాయి ప్రియులారా ఆయనలో. మరి పరీక్ష సమయాల్లో, ట్రయల్స్లో
అనేక ఒత్తిళ్ళు, అనేకమైనటువంటి టెస్టింగ్ పీరియడ్స్లో మనం వెళ్తున్నప్పుడు దేవుడు మన ఎడల నమ్మకంగా ఉంటాడు ప్రియుల. దేవుడు నమ్మకంగా ఉంటాడు, సజీవంగా. ఆయన మనల్ని దాటి వెళ్ళడు. ఆయన నిన్ను మరి కునుకడు, నిద్రపోడు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ అస్ అండ్ ఆల్సో వెరీ ప్రెజెంట్. మరి ఎంతో సజీవంగా ఉన్నటువంటి వాడు, మనం ఒంటరిగా ఉండకుండా చూసుకునేటటువంటి వాడు. మరి హీ డోంట్ దట్ వీఆర్ నాట్ లెఫ్ట్ అలోన్. మనము మరి అంతే ఒంటరిగా విడిచి వెళ్ళిపోవడం ప్రియులారా. మనం ఎప్పటి నుంచి మనం ప్రభుని అంగీకరించినట్టు అప్పటి నుంచి కూడా మనతో అంటుగట్టబడినటువంటి జీవితం, సన్నిహిత సంబంధము, మరి అన్ని విధములుగా మనకు సహాయం చేసేటటువంటి, సమృద్ధిని కలిగజేసేటువంటి దేవుడు మనలో ఉంటున్నాడు. చివరి క్రీస్తులో మరి మనం దేవుని ఏర్పాటు యొక్క సంపూర్ణతను కనుక్కుంటాం ప్రభులారా. ఇన్ క్రైస్ట్ వి ఫైండ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్. కాబట్టి క్రీస్తును మనకు బహుమానంగా ఈ లోకానికి పంపాడు. క్రీస్తుల సర్వ సంపదలు గుప్తమై ఉంటున్నాయి ప్రియులారా. క్రీస్తు ద్వారా ప్రతిది కూడా త్రూ క్రైస్ట్ మనకు దేవునితోటి, పరలోకపు తండ్రితోటి మనకు సంబంధం ఏర్పడుతుంది. మరి అంతేకాకుండా వీ హ్యావ్ యాక్సెస్ ఫర్ సో మెనీ బ్లెస్సింగ్స్ డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క మరి ఈ ఈ ఏర్పాటును, గాడ్స్ ప్రొవిజన్స్, గాడ్ యాజ్ ఎ ప్రొవైడర్ మనం తెలుసుకొని సరైనటువంటి మంచి అర్థం, గ్రహింపు మనలో ఉన్నట్టయితే అటువంటి గొప్ప పోషకుడిని మనము విడిచిపెట్టలేం ప్రియులారా. మరి చివరగా ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనాలు, ప్రాక్టికల్ అప్లికేషన్స్. మరి మనము మన యొక్క దైనందిన జీవితంలో కొన్ని మనం చేయవలసి ఉంటున్నది. మొట్టమొదటిగా ఏంటి అంటే మరి రోజువారి ప్రార్థన ద్వారానే ప్రియులారా. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే మీ చింత యావత్తును దేన్ని గురించి చింతించకడు కానీ మరి మీ ప్రతి విషయం కూడా do not worry about anything else. Let your requests be made known to God. మీ యొక్క ప్రతి విన్నపాన్ని మరి దేవునికి తెలియజేయమని చెప్తున్నాడు. ఎటువంటి సమస్యలు, శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి, ఆర్థిక పరమైనటువంటివి ఏవైనా సరే మనం ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో వెళ్ళి అడిగినప్పుడు మనకు ఆయన ఇచ్చేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మరి ఫిలిప్పి మరి మనం చదువుకున్నటువంటి దాంట్లో సకల ఐశ్వర్యం నుంచి ఇచ్చేటటువంటి దేవుడు 4:19 అలాగే మత్తయి 6:31 నుంచి 33 వంటి వచనాలను మనం ఎక్కువగా ధ్యానించాలి. అవి మెమరైజ్ చేయాలా. దేవుని యొక్క వాగ్దానాలను మనము క్లెయిమ్ చేయాలి ప్రియులారా. ఈ రీతిగా మరి బైబిల్ వాక్యం ఉంది ప్రభువా, మరి అది నాలో నెరవేరేటట్టు సహాయం చేయమన్నప్పుడు తప్పకుండా సహాయం చేసేటటువంటి దేవుడు. మరి అంతేకాకుండా మనల్ని ఆశీర్వదించిన కొలది దాతృత్వాన్ని ఆచరించండి. వనరులను మనం పంచుకోవాలి ప్రియులు. దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తే మరి అంతలో మనం ఇతరులను కూడా, అవసరతలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి మరి సహాయం చేసేటటువంటిది. ఇవ్వుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి కాన్సెప్ట్ మరి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఎంతగా మనకు ఉన్నటువంటి దాంట్లో మనం ఇతరులకు ఇస్తున్నప్పుడు, ఆ పేద విధవరాలు ఉన్నటువంటి దాంట్లోనే ఆ భక్తుడికి మరి ఆ రొట్టె వండి పెట్టినప్పుడు ఎంతగా దేవుడు ఆశీర్వదించి ఉంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా స్వచ్ఛంద సేవ, సమాజ సేవ, లేకపోతే చర్చ్ ద్వారా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ వెళ్ళటం ఎన్నో ఉంటున్నాయి. వెళ్ళి మరి సహాయం చేయటం అనేటటువంటి రీతిగా ఎన్నో రీతులుగా మనం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మరి చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాడు. మరి దేవుణ్ణి అడగండి సహాయం కొరకు. ఎటువంటి ఆత్మీయమైనటువంటి ఫలములు కావాలంటే వాటిని అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా ఆయన ఇస్తాడు. నేను తలాంతులు లేవు, నేను మాట్లాడలేను, లేకపోతే మరి అయినా సరే కుటుంబాలకు అవసరమైనటువంటి అన్నిటిని కూడా దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు. అంతేకాకుండా ఇతరులను ప్రోత్సహించండి. మనము ఇతరులను ఎంత కూడా మరి మన జీవితంలో జరిగినటువంటివి త్రూ టెస్ట్ మేనేజ్. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో వీకెండ్ మీటింగ్లో సాక్ష్యంలో ఉంటాయి. ఏంటి అంటే దేవుడు చేసినటువంటి మేళ్లను మరి ఆ సాక్ష్యం రూపంలో పంచుకోవటము. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా విశ్వసించి వారు కూడా దేవుళ్ళనికి వస్తారు పిల్లలారా. మరి ఇతరులతో కలిసి ప్రార్థించటము,
అది కూడా చాలా ముఖ్యం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరి ప్రార్థిస్తారు, అక్కడ నేను ఉంటానని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఆ, కొన్ని స్థలాలలో మనం ఆ ప్రేయర్ సెల్స్, ప్రేయర్ గ్రూప్స్ అవి కూడా అవసరం. ఈ రీతిగా ప్రార్థించుకోవటం అనేటటువంటిది. కాబట్టి దేవుడు పోషకుడు అనే సూత్రాన్ని మన జీవితాల్లో చురుకుగా అన్వయించటం ద్వారా, మరియు ఆయన ఏర్పాటుపై మన నమ్మకాన్ని పెంచుకోవటం ద్వారా మరి ఇతరులకు ఆ ఏర్పాటు యొక్క సాధనాన్ని కూడా ఆ, మరి ఆ ఇతరులను కూడా మరి మార్చేటటువంటి రీతిగా ఉంటాయి ప్రియులారా. మరి ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో మనం ఎన్నో దేవుని యొక్క ఆ సమృద్ధి నుంచి, ఐశ్వర్యాల నుంచి మనం పొందుచు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగానే దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మరి తండ్రి, ఈరోజు తండ్రి మీరు పోషకుడు అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. గొప్ప నాయన, యువర్ గ్రేట్ ప్రొవైడర్ ఓ లార్డ్. మరి తండ్రి, మా ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తీర్చే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు ప్రభా. తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి ఎటువంటి అవసరతలు ఉంటున్నాయో ప్రభా. ఓ దయగల నాయన క్రీస్తులో ప్రభా, మరి తండ్రి వారి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని మరి రండి తండ్రి ప్రభా. మరి తండ్రి, మేము ఉన్న ప్రదేశాల్లో మీ కొరకు మహిమకరంగా జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే.